everyone, welcome to Friends Flavors. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏజ్ తేడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లంగా ఉంది కదండి. దాన్ని తగ్గించడానికి ఈ ఆయిల్ తయారు చేస్తున్నాం. ఒకసారి దానికి ఏమేమి కావాలో చెప్తున్నాం చూడండి. దీనికోసం మందారాకు, కరివేపాకు, ఫ్రెష్ ఆమ్లా ముక్కలు, అలోవెరా, జటమాంసి రూట్స్, డ్రై మందార పువ్వులు, డ్రై ఆమ్లా, మెంతులు, కలోంజీ సీడ్స్, రోజ్మెరీ ఇవన్నీ కావాలి. మందారాకులు కండిషనర్గా యూజ్ అవుతాయి. కరివేపాకు హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది. అలోవెరా హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది. ఆమ్లా డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. జటమాంసి రూట్స్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి. డ్రై మందార పువ్వులు హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ని షైనీగా ఉంచుతాయి. మెంతులు డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తాయి. కలోంజీ సీడ్స్ హెయిర్కి కలర్ని ఇస్తాయి, షైనీగా కూడా ఉంచుతాయి. రోజ్మెరీ హెయిర్ గ్రోత్కి ఆయిల్కి మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ కోసం ఆముదము, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఈ 3 ఆయిల్స్ ఉండేలా చూసుకోండి. వీలైతే మీ దగ్గర ఆర్గానిక్ ఆయిల్స్ కానీ దొరికితే మాత్రం అవి యూజ్ చేయండి. ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని 250 ml కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆముదం యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కోకోనట్ ఆయిల్ ఎంత యాడ్ చేస్తారో దానికి 3/4 ఆముదం యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వుల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రెష్ లీవ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ ఆమ్లా ముక్కలు, అలోవెరా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, మందారాకులు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాయిల్ అయ్యేటప్పుడు పైకి పొంగులాగా వస్తుంది. పెద్ద కడాయి పెట్టుకుంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మిక్స్ చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది. మందారాకుల్లో వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు జటమాంసి, డ్రై మందార పువ్వులు, డ్రై ఆమ్లా, మెంతులు, కలోంజీ సీడ్స్, రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాకే మనం ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 డే అంతా ఈ ఆయిల్ని అలాగే ఆ బౌల్లో ఉంచేసి ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. వీలైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఆయిల్ యూస్ చేస్తూ మంచిగా ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకున్నాక కెమికల్ ఫ్రీ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి. మీకు హోమ్ మేడ్ షాంపూ కావాలంటే కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.